హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాలం నాటి ఎండు చేపలు గోరుచిక్కుడుగాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. రాగి సంగటి రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపరేషన్ని వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండల్ని హీట్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి 3 మీడియం సైజు టమాటాలను వేసుకొని బాగా సాఫ్ట్గా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా మనకి బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడుగాయలు ఒక 1/2 కప్పు నిండా మనం తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు నిండా వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత తలా తోకలు తీసివేసి మనం బాగా వాష్ చేసుకున్నటువంటి ఒక 1/2 కప్పు నిండా ఎండు చేపల్ని కూడా మనం వేసుకోవాలండి. తర్వాత మనం రుచికి సరిపడా కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా మనం వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూరగాయలకి అలాగే ఎండు చేపలకి పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి కూరగాయలు అనేది ఒక 50% మనకి కుక్ అయి ఉంటాయండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు నుంచి వచ్చిన చింతపండు రసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1.5 లేదా 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. ఈ టైంలోనే ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది బాగా దగ్గర పడుతుందండి. ఈ టైంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మెంతులు అలాగే ఆవాలు రోస్ట్ చేసుకొని తీసుకున్న పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా గుమగుమలాడే గోరుచిక్కుడుకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్ అలాగే రాగి సంగటిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.